వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో కోరుకునేది ఒకటే, లగ్జరీ, ప్రైవసీ, కమ్యూనిటీ లివింగ్. సో అటువంటి వాళ్లకు ప్రీమియం విలాస్ ఎవరైతే కోరుకుంటారో వారందరి కోసమే ప్రత్యేకంగా సెంట్రల్ వరల్డ్ కనపర్తిపాడు దగ్గర సెంట్రల్ వరల్డ్ అయితే ఏర్పడింది. మరి ఈ సెంట్రల్ వరల్డ్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ప్రీమియం విలాస్ కట్టడానికి అనువైనటువంటి అంశాలు ఏంటి, ఈరోజు కార్యక్రమం తెలుసుకుందాం. మనతో పాటు సెంట్రల్ వరల్డ్ మార్కెటింగ్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. భాస్కర్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే. సో సెంట్రల్ వరల్డ్ ఇక్కడ చూడగానే ఆర్ట్స్ కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి లొకేషన్ ప్రీమియర్ లుక్తో అదిరిపోతుంది. సో ఇక్కడ స్పెషల్లీ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి? ఎస్పెషలీ నెల్లూరులో ప్రీమియం క్వాలిటీ ఆఫ్ విల్లాస్ అనేటి చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నా కానీ అవి హై లెవెల్ కాస్టే ఉన్నాయి. నాకు తెలిసి 5-6 కోట్లు ఆ కోట్లో ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీని ఒక రీజనబుల్ రేట్, గేటెడ్ కమ్యూనిటీ అనేది మెయిన్ కాన్సెప్ట్ అలా ఇక్కడ. దానికోసం మేము ఆ ఓన్ ల్యాండ్, మామూలుగా ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎవరిదో ల్యాండ్ ఎవరిదో అంటే దాని విషయం పక్కన పెట్టేస్తే, మేము మా ఓన్ ల్యాండ్తో ఆల్ అప్రూవల్స్, నుడా, ఇది ఎన్ఎండిసి ఎస్పెషలీ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే పర్మిషన్తో మేము స్టార్ట్ చేసాం ఇక్కడ. సో ఫెసిలిటీస్ ప్రధానంగా మీరు అన్నట్టు ఇందాక ఎవరిదో ల్యాండ్ ఉంటుంది, డెవలప్ చేస్తామంటారు. ఆ డెవలప్మెంట్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. మరి ఆ రోజు మాత్రం డెవలప్మెంట్ చూపించేసి అమ్మేస్తూ ఉంటారు ప్లాట్స్. సో మీరు ఒకసారి ప్రీమియం లుక్తో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి చేస్తున్నారు. సో ఎస్పెషలీ ఫెసిలిటీస్ విషయానికి వస్తే రోడ్స్ కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ గురించి చెప్పాల్సి వస్తే ఏమేమి ఉన్నాయంటారు? సార్ మాకు మా ఎక్స్పీరియన్సే కస్టమర్లకి శ్రీరామరక్ష. 27 ఇయర్స్ మా ఎక్స్పీరియన్స్లో మేము తెలుసుకున్నాం కస్టమర్కి ఏం కావాలి. రియల్ ఎస్టేట్ అంటే 4 రాళ్ళు వేసి ఆ కాంపౌండర్లు కట్టి ఆ పక్క రోజు పోతేనో నెల తర్వాత పోతేనో అడేం కనిపించగా ఆ పరిస్థితి కాకుండా కస్టమర్కి ఏం కావాలి, ఎలా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఈ ఆదివారం కాకుండా జస్ట్ 14 డేస్, ఐ థింక్ 14 డేస్లోనే పర్మిషన్తో విల్లా స్టార్ట్ చేసాం. సుమారు 15 విల్లాస్ స్టార్ట్ చేసాము. భూమి పూజ అంటే నుడా అప్రూవ్డ్, పర్మిషన్స్, విల్లాస్ రావడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా G+2 మ్యాక్సిమం చిన్న ఇల్లు కాకుండా ప్రీమియం విల్లాసు. ఎస్పెషల్లీ ఫెసిలిటీ అనే పాయింట్లు ఏంటంటే దీనిలో చూసారు లేదో, నుడా నామ్స్ ప్రకారం 33 ఫీట్ రోడ్ వేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అలా వేయలేదు, అన్నీ 40 ఫీట్ 50-60 ఫీట్ సిమెంట్ రోడ్లు వేస్తున్నాము. టోటలీ హెవీ క్వాలిటీ సిమెంట్ రోడ్స్, కాంపౌండ్ వాల్. ఎస్పెషల్లీ కార్పొరేషన్ వాటర్కి 6 lakhs సంబంధించిన ఒక వాటర్ ట్యాంక్ ఫిట్ చేస్తున్నాం. దాన్ని లింక్ చేస్తాం మళ్ళీ. అదేవిధంగా 31,000 స్క్వేర్ ఫీట్తో పెద్ద క్లబ్ కడుతున్నాం. దానిలో ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, రెస్టారెంట్ ఉంటుంది, రూమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. డిఫరెంట్ స్ట్రాటజీ, హై లెవెల్ ప్రొఫైల్గా చేస్తున్నాం అన్నమాట. సో మొత్తానికి మనం ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒకసారి ఆర్చ్ చూడొచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక ప్రీమియం లుక్ అనేది, ఒక ప్రీమియం విలాస్లో మనం ఎంటర్ అవుతున్నాము అనేటువంటి అద్భుతమైనటువంటి లుక్ అయితే ఇక్కడ గేట్ దగ్గరే మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ఇప్పుడు భాస్కర్ గౌడ్ చెప్పినట్టు రోడ్స్ కావచ్చు, అద్భుతంగా రోడ్స్ కావచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక ప్రీమియం, అలాగే మెయిన్గా ఏంటంటే ప్రైవసీ ఉంటుంది విలాస్కి. కమ్యూనిటీ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అద్భుతంగా లగ్జరియస్గా కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనకు ఆ లగ్జరీ అనేటువంటిది జస్ట్ ఈ గేట్లో ఎంటర్ అవుతాం కదా, ఒక స్టెప్ పెట్టగానే మనకు ఆ లగ్జరీ అనేది కనబడుతుంది. సో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేందుకు మనం లోపలికి వచ్చామన్నమాట. లోపల మనం రోడ్స్ చూడొచ్చు. ఏదైతే భాస్కర్ గౌడ్ చెప్పారో 40 ఫీట్ రోడ్ అనేది ఒక్కొక్క సైడ్. ఎస్, ఇది 60 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ పక్కన 40 ఫీట్ రోడ్స్. ఓకే. సిమెంట్ రోడ్డు కూడా అల్ట్రాటెక్ సిమెంట్ వాడుతున్నాము. ఇది సిమెంట్ కంపెనీ వాడికి దెమ్మదిరిగే పరిస్థితి. అల్ట్రాటెక్ సిమెంట్ పెద్ద బిల్డింగ్స్ వాడతారు, అటువంటిది మేము రోడ్స్ వేస్తున్నాము.
మౌలిక సదుపాయాలు మనం చూస్తాం కదా, మౌలిక సదుపాయాల భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చెక్ చేయండి, మీరు క్వాలిటీ చేయండి, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. మిగిలిన తంతే పడిపోద్ది, కానీ మా దగ్గర మాత్రం కాదు. ఇది ఫుట్పాత్స్. ఇంకోటి ఏం చేస్తామంటే మనము ప్రతి ప్లాట్కి ఒక ఐరన్ బోర్డు ఇస్తాం అనమాట, వాళ్ళ నేమ్. ఓకే. రియల్ ఎస్టేట్లో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వెంచర్ వేసిన తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఆ లేఅవుటే కనిపించదు. అతను ప్లాట్ ఎత్తుక్కోవాలంటే ఎవరిని అడగాలి? ఆ పరిస్థితి కాకుండా ప్రతి ప్లాట్కి వాళ్ళ పేరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు నీట్గా రాసుంటాం. ఐరన్ పోల్, హెవీ ఐరన్ పోల్ వేసి చేసి ఉంటాం మనం. సో అలాగే సెంటర్లో చూసుకున్నట్లయితే సెంటర్లో డివైడర్ విత్ ప్లాంటేషన్ అనమాట. సో గార్డెనింగ్ మంచి లుక్ అయితే వస్తుంది. లోపలికి ఎంటర్ అవుతూ లోపలికి రావడమే ఒక ప్రీమియం లుక్ అనేది వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ మెయిన్ బేసిక్లీ ఏంటంటే కస్టమర్కి కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక డ్రీమ్లో ఉంటారు దీన్ని. అంటే నేను ఒక ప్లాట్ కొనుక్కోవాలి, ఏంటంటే హార్డ్ మనీ కష్టపడి డబ్బు కొనుక్కుంటే ఆ ప్లాటు చాలా రియల్ ఎస్టేట్లో ప్లాట్ ఉండే పరిస్థితి కనిపించట్లేదు, రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. కష్టపడి ఉన్నా కానీ ఎందుకు గుణారా బాబు అనే పరిస్థితి కాకుండా ఒక డ్రీమ్ హౌస్, నేను ఇలా ఉంటే బాగును అనే కోరిక ఉంటుంది చూసారా, ఆ కోరికని ఫుల్ఫిల్ చేయలే కెపాసిటీ మాకుంది. ఆ విధంగా ఈరోజు 3వ వారమే సుమారు 15 విల్లాస్ G+2 విల్లాస్ని ఓపెన్ చేస్తున్నారు. సో అక్కడ కూడా వెళ్దాం, విలాస్ కూడా చూద్దాం. ఇటు సైడ్స్ తీసుకుంటే సైడ్స్ సెంట్రల్ లైటింగ్ ఇచ్చారు. సెంట్రల్ లైటింగ్ ఇచ్చి సైడ్స్ కూడా పోల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారనమాట పవర్ కోసము. సో మొత్తానికి మొత్తం కూడా డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్కి వచ్చారు కాబట్టి ఇప్పటికీ అంటే స్టార్ట్ అయినప్పటికే 50%, ఆ రోజే 50% ఫ్లాట్స్ ఇక్కడ సేల్ చేయడం జరిగింది. దాని తర్వాత 15 ఫ్లాట్స్కి భూమి పూజ జరిగింది విలాస్ కోసము. సో అంత అద్భుతంగా జరుగుతుందన్నమాట ఇక్కడ. అలాగే ఇంకా ఈ విలాస్కి సంబంధించి చూస్తే విలాస్ కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది సార్? మెయిన్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నెల్లూరులో ఒక అపార్ట్మెంట్ ధర, మంచి క్వాలిటీ అపార్ట్మెంట్ స్క్వేర్ ఫీట్ 5,000 అవుతుంది. సో ఒక 3,000 స్క్వేర్ ఫీట్ అంటే 5,000 × 3,000 1,50,00,000 అపార్ట్మెంట్ అవుతుంది. నేనేమంటానంటే గేటెడ్ కమ్యూనిటీ, క్లబ్ హౌస్, ఆల్ ఫెసిలిటీస్, ఆల్ అప్రూవల్స్తో మేము 1,40,00,000 ఇస్తున్నాం. ఇలాని 1,45,00,000 ఇస్తున్నాం. అది G+2 పార్కింగ్, 2 పార్కింగ్స్. సో ఆ ఫెసిలిటీ మీకు జస్ట్ కంపేర్ చేసుకోండి. అపార్ట్మెంట్ ఏమో మీకు ల్యాండ్ షేర్ ఎంత వస్తుంది? ఒక 10 అంకణాలు 5 అంకణాలు వస్తుంది. మీ ల్యాండ్ 33 అంకణాలు మీకే ఉండిపోద్ది. ఇండిపెండెంట్, ప్రైవసీ, గేటెడ్ కమ్యూనిటీ, డిఫరెంట్ ఏరియా, ఇన్ని ఉన్న ఫెసిలిటీస్ని వదులుకోవడం అంటే అమాయకత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదని నా ఉద్దేశం. ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం. ఇక్కడ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్లాన్ ఏ విధంగా ఉంటుంది సార్? ఈ విధంగా డిఫరెంట్ గేటెడ్ కమ్యూనిటీ, ప్రీమియం లగ్జరీస్ విల్లాసు అందుబాటు ధరలో. కోర్స్ మేము ప్రీమియం కస్టమర్ని చూస్తున్నాం కానీ అందుబాటు ధరలో ఉంది కాబట్టి ఎక్సలెంట్. ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అనే పాయింట్. ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ అమెరికాలో ఉంటారు, వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ కావాలి. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ దగ్గరలో ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ పీపుల్ లొకేషన్ చూస్తారు కూడా. హైవేకి వెరీ నియర్. జస్ట్ ఇప్పుడు అండర్ పాస్ వచ్చింది లక్కీగా. అండర్ పాస్ అవడంతో సిటింగ్ ఇలా డెవలప్ అవుతుంది, అటు సైడ్ డెవలప్ కాదు. ఎందుకంటే ఈ అండర్ పాస్ వల్ల చాలామంది భయపడుతున్నారు. ఇప్పుడు ధనలక్ష్మీపురం అంత మాసు, ఇరుకు రోడ్ అయిపోయింది. కొద్దిగా లగ్జరీగా ఒక ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్, అమర్వుడ్ అని డిఫరెంట్ స్కూల్స్, పెద్ద స్కూల్స్ ఉన్నాయి. బీపీఆర్ కన్వెన్షన్ ఉంది, బీపీఆర్ హాస్పిటల్ దగ్గరలో. ఇంకోటి ఎస్పెషలీ ఈ గొల్లమూడు రోడ్ని 4 ట్రాక్ రోడ్ వచ్చేది అవకాశం ఉంది కాబట్టి వెరీ నియర్ టు సిటీ. కార్పొరేషన్ పరిధిలో ఉంది, కార్పొరేషన్ పర్మిటెడ్. ఇది నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ పర్మిషన్ వచ్చేసింది కూడా మాకు, కాబట్టి మేము లగ్జరీ కడుతున్నాం. ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇంకోటి అది మీరు చెప్పే పాయింటే, నెల్లూరు ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. మన పేపర్లు చూసారు, బుల్లెట్ ట్రైన్ నెల్లూరుకు వస్తూ ఉంది. సో నెల్లూరు 4 రైల్వే స్టేషన్స్, బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ల ఇండియా. వాటిలో ఒకటి వచ్చి సికింద్రాబాద్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, వెరీ నియర్ రైల్వే స్టేషన్. పెద్ద జస్ట్ బైపాస్ ఎక్కితే మనకి ఏమైనా వచ్చే సిటీ. సో దీనిలో మేము ఏం చేసామంటే 180 ఎకరాలు, 180 అంకణాల ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవెవరికంటే రాబోయే రోజుల్లో వాళ్ళు విల్లాస్ కట్టుకుంటే, నాట్ విల్లాస్, ప్రీమియం సినిమా హాల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, అలా ఉంది. అంటే మా దగ్గర ఏంటంటే చిన్న ప్లాట్స్ వేయట్లేదు. స్టార్టింగ్లో 100, 50,
33, ఆ పక్కన 180, 180 అంకణాలు వేసిన రియల్ ఎస్టేట్ చరిత్ర నాకు తెలిసి ఉండదు. 180 అంకణాలు, 100, 50 అవి ప్రీమియం. కాబట్టి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి ది బెస్ట్ ఆపర్చునిటీ టు యూ. ఇది ఓన్లీ విల్లాస్కేనా, అందరూ విల్లాస్ కొనరు కదా అంటే ఎస్, బోత్ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. ఎవరైతే మంచి ఇల్లు కావాలి ఉండాలి అన్నప్పుడు ది బెస్ట్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడైతే ఇల్లు వస్తాయో అప్పుడు మాత్రమే రేటు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్పేది మాగుంట లేఅవుట్ 96లో 5,000 ఉన్నది, ఈరోజు 10 లక్షలు 12 లక్షలు దాకా ఉంది రేటు. ఇది మాగుంట లేఅవుట్ పోల్చడంలో మేము హైదరాబాద్లో ఉండే హైటెక్ సిటీతో పోలుస్తున్నాం, నాట్ మాగుంట లేఅవుట్. మాగుంట లేఅవుట్ మా తర్వాతే, ఎందుకంటే మాగుంట లేఅవుట్లో చిన్న రోడ్లు ఉన్నాయో 60, 40, 50 క్లబ్ హౌస్ ఉంది, దీనిలో ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇది హైదరాబాద్ హైటెక్ సిటీని మించి ఉంటుంది. పక్కా ఇన్వెస్ట్మెంట్కి ఓపెన్ ల్యాండ్ ఉంది, లోన్స్ ఉన్నాయి. అదే అడగబోతున్నాయి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా జీతాలు బాగానే ఉంటున్నాయి, భారీగానే ఉంటున్నాయి. దేనికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు బాగానే ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు ఒకవేళ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈఎంఐస్ కింద ఫెసిలిటీ, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుందా? పక్కా లోన్ మొత్తం మేమే చేస్తాము. అప్ టు ఓపెన్ ల్యాండ్కి చాలామంది ఏమనుకుంటారంటే లోన్ రాదనుకుంటారు. పక్కా లోన్ వస్తుంది. మీరు ఏదైతే అమౌంట్ ఉందో 70% దాకా లోన్ వస్తుంది. అదే విల్లాకైతే 80-90%, డిపెండింగ్ ఆన్ యువర్ సిబిక్ ఆర్ యువర్ శాలరీ. కాబట్టి విల్లాకైతే 80-90% వస్తుంది. ఓపెన్ ల్యాండ్ 70% లోన్ ప్రాసెస్ మేమే చేస్తాం. ఐసిఐసి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎనీ అదర్ బ్యాంక్స్ లోన్ ప్రాసెస్ మొత్తం మేమే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది ఈ మధ్య. లాస్ట్ టైం 9% ఉండింది, ఇప్పుడు 8.5% మాత్రం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మనకు తెలియకుండా కట్టుకుంటూ పోతాం. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే లగ్జరీ ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది, బాబు పాప ఉంటారు. ఇప్పటి నుంచే వాళ్ళు కానీ ఒక ల్యాండ్ కొని పెడితే ఫ్యూచర్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. ఒక అమౌంట్ దీనికి ఒక విల్లా కొనుక్కున్నాం, అదర్వైజ్ ఒక ఓపెన్ ల్యాండ్ కొనుక్కున్నాం, అది రేపు ఎంతో అవుతుంది. నాకు నేను చెప్పినట్టు మాగుంట లేఅవుట్ 5,000 కొన్నది 10 లక్షలు అయింది. రేపు కొనే రేటుకి మీ బాబు పెరిగే టైంకి ఎంతో రేటు వెళ్ళిపోద్ది. కాబట్టి వాళ్ళ స్టడీస్కి కావచ్చు, వాళ్ళ మ్యారేజ్కి కావచ్చు, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్, ఎస్పెషలీ ఆ ల్యాండ్ మా దగ్గర. ఎందుకంటే మా దగ్గర మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది, రేరా పర్మిషన్ ఉంది, డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మీకు లీగల్ కానీ సేల్స్ పాయింట్ కానీ మధ్యలో వాళ్ళు ఎవరిని నమ్ముకోకుండా నేను డైరెక్టర్ మార్కెటింగ్, నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 9849888932. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఇక్కడికి రావడానికి కూడా వెహికల్ అయితే అరేంజ్ చేస్తారు, వచ్చి చూసుకొని అన్నీ కూడా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రీమియం విల్లాస్లో మీ కళ ఏదైతే ఉందో ఆ సాకారమయ్యేటువంటి ప్లాట్ని బుక్ చేసుకోండి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.